జై బజరంగ్ బలి ఫ్రెండ్స్, మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. కుంభరాశివారు, ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి. ఈరోజు జూన్ 12, 2025 మంగళవారం, జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష చతుర్దశి తేదీనాడు అనురాధ నక్షత్రంలో సిద్ధ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:49 వరకు ఉంటుంది. రాహుకాలం సమయం మధ్యాహ్నం 3:50 నుండి మధ్యాహ్నం 5:34 వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, అడ్డంకులు ఉండవచ్చు. సూర్యోదయ సమయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సమయం సాయంత్రం 7:19. దిశాశూలల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది. ఈరోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు. కుంభరాశివారలారా, ఈరోజు మీరు మీ పనిని చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ఆదాయాన్ని మెరుగుపరచడానికి మీరు చేసిన కృషి త్వరలో ఫలిస్తుంది. మీ కెరీర్ ప్రకాశవంతంగా ఉంటుంది మరియు మీ సామర్థ్యాలు మీకు ప్రతిచోటా గుర్తింపును పొందుతాయి. మీరు ఫోన్, ఈమెయిల్, చాట్ లేదా సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను పంచుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం ఈరోజు చాలా సానుకూలంగా ఉంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది. ప్రజలను జాగ్రత్తగా వినండి. వారు దానిని ఇష్టపడతారు మరియు మీరు సరైన జ్ఞానాన్ని కూడా పొందుతారు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు మీ హృదయపూర్వకంగా ముందుకు సాగండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటాయి. మీరు ఈరోజు మీ స్నేహితుడితో లేదా సన్నిహితుడితో ఏదైనా పంచుకోవాలనుకుంటారు. దాని గురించి మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు మీ కోపం మరియు నిరాశ బయటకు రానివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు, కానీ బహిరంగంగా మాట్లాడండి. రోజు చివరిలో మీకు కొన్ని షాకింగ్ వార్తలు రావచ్చు. కొన్ని రహస్యాలు మీకు విచారం మరియు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరి సహాయం అయినా సమస్య యొక్క మూలాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది. చాలా కాలంపాటు మీకు హాని కలిగించే అటువంటి చెడును నివారించండి. ఊహించని బహుమతి ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది. దానిని తెలివిగా ఉపయోగించుకోండి. ఈరోజు మీరు మీ పనిని ఆనందదాయకంగా భావిస్తారు. మీరు తక్కువ ప్రయత్నిస్తారు, కాని ఫలితం బాగుంటుంది. మీ స్నేహితులు మరియు ప్రియమైనవారు మీకు మంచి సలహా ఇస్తారు. మీ దృష్టిని కేంద్రీకరించి ప్రయత్నిస్తూ ఉండండి. మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది. ఎక్కువగా మాట్లాడే చాలామంది ప్రపంచం వల్ల మోసపోతారు. ఈరోజు మీకు ఉత్సాహభరితమైన రోజు అవుతుంది. మీకు కొంత పని విషయంలో కొంత సమస్య ఉంటుంది, కాని ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. మీకు సామాజిక రంగాలపై చాలా ఆసక్తి ఉంటుంది. స్నేహితులతో కలిసి పార్టీ మొదలైన వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి భావాలను మీరు గౌరవించాల్సి ఉంటుంది. పోటీ భావన మీ మనస్సులో ఉంటుంది. గ్రహాల స్థానం మీ మార్గంలో పెద్ద అడ్డంకి రాబోతోందని చూపిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితం మరియు కెరీర్ రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామి మాటలు మరియు మాటలకు భావోద్వేగ ప్రతిచర్యలు ఇవ్వకపోవడం ముఖ్యం. బదులుగా వారి ప్రతి సంజ్ఞను నిష్పాక్షికంగా తనిఖీ చేయండి. ఇది సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. కుటుంబంలోని ఒక వృద్ధ మహిళ నుండి మీకు డబ్బు అందవచ్చు. ఇదంతా అకస్మాత్తుగా జరగవచ్చు. ఇలాంటివి జరుగుతాయని మీరు ఆశించరు. కష్టపడి పనిచేయడానికి భయపడకపోవడం మరియు లక్ష్యానికి పూర్తిగా అంకితం కావడం వల్ల మీకు విజయం లభిస్తుంది. విదేశీ పర్యటన కోసం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితుల్లో ఒకరి నుండి మీకు మంచి భాగస్వామ్య ఆఫర్ రావచ్చు. ఈ ఆఫర్ మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కొంచెం ఓపిక మరియు దేవునిపై విశ్వాసం కలిగి ఉండండి. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి.
ఏదైనా పనిని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల హాని జరగవచ్చు. కుటుంబ ప్రయోజనాల కోసం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. దానిని చాలా ఆలోచించిన తర్వాత తీసుకోవలసి ఉంటుంది. కొంతమంది ప్రస్తుతం మీ నిర్ణయంతో సంతోషంగా ఉండకపోవచ్చు, కాని త్వరలో వారు మీ జ్ఞానాన్ని చూస్తారు. నమ్మకం కలిగి ఉండండి. ఈరోజు ఇబ్బందులతో నిండి ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యునికి నయం కాని వ్యాధి కారణంగా మీరు నిస్సహాయంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ అతీంద్రియ క్షణాలు మీ కోరికకు కొత్త మలుపు ఇస్తాయి మరియు జీవితంలో ముందుకు సాగడానికి మీకు బలాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందే అవకాశం ఉంది. ఆకర్షణ విషయానికి వస్తే, మీ అంతర్గత సౌందర్యం మీ బాహ్య సౌందర్యం కంటే అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది మరియు ప్రతి ఒక్కరూ మీ సహవాసాన్ని ఇష్టపడటానికి ఇదే కారణం. ఈ సమయం ప్రేమ కోసం కేక్ మీద ఐసింగ్ లాంటిది. మీరు మీ వైపు నుండి కొన్ని ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులకు ఏ పరీక్షలోనైనా హాజరు కావడానికి ఇది మంచి రోజు. విజయం మీతోనే ఉంటుంది. నిపుణులకు మీ కార్యాలయంలో ఇది సానుకూలమైన రోజు అవుతుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు జీతం పెంపునకు అనువైన రోజు అని మీరు భావిస్తే, మీ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి ఈరోజు మంచి రోజు. దీనితో పాటు ఈరోజు మీ శుభదిశ తూర్పు. ఖచ్చితంగా ఈరోజు తూర్పు దిశలో వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ఒక బిచ్చగాడికి ఎర్రటి బట్టలు బహుమతిగా ఇవ్వండి. మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది.